శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. అఖండానందబోధాయ శిష్యసంతాపహారిణే సచ్చిదానందరూపాయ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. అఖండానందబోధాయ శిష్యసంతాపహారిణే సచ్చిదానందరూపాయ తస్మై శ్రీ గురవే నమః. అక్కడ అంటే తస్మై శ్రీ గురవే నమః అన్నప్పుడు చాలా శ్లోకాలు ఉన్నాయి గురుగీతలో. అందులో ఈ రెండు శ్లోకాలు కూడా పక్కపక్కనే ఉంటాయి. ఇవి కూడా నిన్న మదించినటువంటి ఏనుగులు బయలుదేరి వెళుతున్నాయి. కారుతున్నటువంటి మద జల ధారలు ఏవైతే ఉన్నాయో ఆ ధారలని స్వీకరిస్తూ ఆ తేనెలాగా తీయగా ఉన్నాయేమో ఆస్వాదిస్తూ ఆనందిస్తూ జుమ్మనేటువంటి నాదం చేస్తూ అదొక చక్కటి పాటలాగా వినబడుతూ ఉంటే అవన్నీ కూడా ఆనందంగా వెళుతూ ఉన్నాయట. ఆ ఏనుగులు అలా వెళుతున్నాయి. వాటిని అనుసరిస్తూ ఈ తుమ్మెదలు కూడా వెళుతున్నాయట వాటితో పాటుగా. అంతవరకు నిన్న మనం చెప్పుకున్నాం. ఇవాళ తర్వాత అంశం చూద్దామండి. తేటి ఒకటి ఒరు ప్రియకును మాటికి మాటికిని నాగమద జలగంధం బేటికని తన్ను పొందెడి బోటికి నందిచ్చు నిండు బోటుతనమున సరస సల్లాపములట. భార్యతో మాట్లాడడం అనేటువంటిది మంచి సరసముగా ఉండవలే. మంచి అందంగా మాట్లాడగలగాలట భార్యతో. ఎందుకనంటే చక్కగా వండి పెట్టాలనంటే, సమస్తమైనటువంటి సేవలు చేయాలనంటే, అంతేనా? ప్రేమ మనసు నిండా ఉంటే. ఇవన్నీ కూడా కేవలం తాత్కాలికమైనటువంటి కోరికలు మాత్రమే. నిజమైనటువంటి ప్రేమకి ఈ కోరికలు ఏవి కూడా అక్కడ ఉండవు. ఉన్నదంతా ప్రేమే. తేటి ఒకటి. ఇక్కడ ఒక తుమ్మెద ఇంకో తుమ్మెదను చూసి ఒరు ప్రియకును, తన యొక్క ఆ ప్రియురాలికి ఆ నాగమద జలగంధం బేల నేనుంటూ ఉండగా నేను తీపిదనం కాదా, నాకంట తీయనైనటువంటి వస్తువు ఇంకెక్కడైనా ఉందా అని అంటున్నట్టుగా కనబడుతోందట ఆ తుమ్మెద. అంటే పోతన గారు ఎంత గృహస్థ ధర్మంలో ఎలా ఉండాలో అనేటువంటిది ఒక్కొక్క పద్యంలో అక్కడక్కడ మనకి అందిస్తూనే ఉంటారు ప్రతి క్షణం కూడా. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పోయమ్ ఈజ్ ఎ ట్యాబ్లెట్. ఒక మంచి చక్కనైనటువంటి ట్యాబ్లెట్, ఒక మాత్ర. ఆ ట్యాబ్లెట్ వేసుకోవాలి. కనబడనటువంటి ఆనందాన్ని, కనబడనటువంటి అనారోగ్యాన్ని పోగొట్టగలిగేటువంటి మాత్ర ఎలా పనిచేస్తుందో, కనబడకుండానే తెలియకుండానే మనకి కూడా ఆనందాన్ని కలిగింపచేస్తుంది ఆయన చెప్పినటువంటి పద్యాల తాలూకా సౌరభం, ఆ అందం. ఇంకా అంగీకృత రంగన్మాతంగీ మదగంధమగుచు తద్దయు వేట్కన్ సంగీత విశేషంబుల భృంగీ గణమొప్పే మ్రాను వెట్టెడి మాట్కిన్.
అది పెద్ద కేక పెట్టి పాడుతుంటే సంగీతం కూడా అసలు సంగీతం రానిటువంటి వాడు ఎవడుంటాడు? ఉన్నాడంటారేంటి? ఏ రాగం అది? కూని రాగం. కూని రాగం కాకుండా ఉంటే చాలు. కూని రాగం. అసలు ఆ కూని రాగం అనే పేరు ఎట్లా వచ్చింది అని? కోన రాగం. కోన రాగం. చిన్న పిల్లలు ఏడుస్తే ఆ రాగం, ఆ కోన రాగం, ఆ ఏడుపు ఎవరికైనా బాధ కలిగిస్తుందా? ఊరుకో అమ్మ, ఊరుకో తల్లి, ఊరుకో నాన్న, అది ఎందుకురా ఏడుస్తున్నావు అని అంటారు. అదే పెద్దవాడు ఏడిస్తే ఏంటి రంగా గారు చెప్పండి గట్టిగా, నీకే పట్టుకుంది అంటాం. అంటే ఆ రాగానికి ఈ రాగానికి తేడా ఉంది. బాత్రూమ్ సింగింగ్ అంటుంటాం కదండి, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చిన్న పాట ఏదో పాడేయాలనిపిస్తుంది. మనస్సు ఆనందంగా ఉండేటప్పుడు కూడా చక్కటి పాటలు, ఏదో రాగం వస్తుంది. అది మనకి తెలియదు అది సంగీతమో కాదో, అవి మనకెందుకు? మన మనస్సుకి ఆనందం కలిగింపజేసేదే సంగీతం. అదే పాడుకుందాం. సంగీతం అయితే మళ్ళీ వాళ్ళకి ఈ మెట్లు కలిసేయా లేదా, ఈ రాగం కలిసిందా లేదా, వాళ్ళు చాలా బాధపడాలి. మనకు ఆ బాధ ఏం లేదు. కలిసినా కలియకపోయినా మన మనస్సుకు తృప్తినిస్తోంది కనుక అదే రాగం. అక్కడ ఈ భృంగీగణం అంటే భృంగములు, తుమ్మెదలు, ఆ తుమ్మెదల యొక్క గుంపు అంతా కూడానట గొప్ప ఆనందపడిపోతున్నాయట, పాటలు పాడేస్తున్నాయట. ఆహా, ఈ మన జన్మ ధన్యమైపోయిందని తృప్తి పడిపోతున్నాయట. వల్లభులు వారి మసలన్ వల్లభ మతి మతంబెలేని వారణదానం వల్లక మధుకర వల్లభులుల్లంబుల బొందిరెల్లజుల్లాసంబుల్. భర్త కొంచెం దూరం వెళితే భార్య భరించలేకపోతుంది. భార్య కొంచెం దూరంగా వెళితే భర్త భరించలేకపోతున్నాడు. ఆ భార్యాభర్తల తాలూకా అనుబంధం ఎంత చక్కగా ఉందో చూడండి. ఒకరిని ఒకరు అనుసరించి, ఇగో చూడు ఇక్కడైతే ఇంకొంచెం తీయగా ఉన్నట్టుంది, ఇక్కడికి రమ్మనమని ఒకళ్ళనొకళ్ళు ఆహ్వానించుకుంటూ ఈ ఆనందంతో ఉన్నారట, ఈ మదజలాన్ని సాగుతూ. ఆ సమయంలో కలభంబుల్ శరలాడు పల్వములు ఆఘ్రాణించి మట్టాడుచున్ ఫలభూజంబులు రాయుచు చివురు జంపంబుల్ వడిన్ మేయుచున్ పులులు గారెనుబోతులన్ మృగములన్ బోనీక శిక్షించుచున్ కొలకుల్బొచ్చి కలంచుచున్ గిరులపై గొబ్బిళ్ళు గోరాడుచున్. ఇక్కడ ఒక విశేషం జరుగుతుందట. అది ఎట్లా ఉంది అంటేనట, ఇవి వాటి పని అవి అంటే ఆ తుమ్మెదలన్నీ కూడా అట్లా ప్రవర్తిస్తున్నాయి. మరి ఈ ఏనుగుల తాలూకా ప్రవర్తన ఎట్లా ఉందంటేనట, కలభంబుల్ శలరాడు పల్వలముల అఘ్రాణించి మట్టాడుచున్. అవి అక్కడ ఉన్నటువంటి నీళ్ళని వాటిని బురద చేసేస్తున్నాయి ఈ ఏనుగులు. వాటి ఆనందం అది. ఇంకా చక్కనైనటువంటి చెట్ల యొక్క పూల వాసన చూస్తున్నాయి. ఇంకా ఫలభుజంబులు రాయుచున్, చక్కనైనటువంటి పళ్ళతో వంగి ఉన్నటువంటి చెట్లకి తమ శరీరాలని రాసుకుంటున్నాయి. చిన్న చిన్న మొక్కల ఆకాశమంత ఎత్తు పెరిగి ఉన్నటువంటి చెట్లకి రాసుకుంటున్నాయిట. చివురు జంపంబులు వడిన్ మేయుచును, ఆ చెట్ల యొక్క కొమ్మలకి చివుర్లు వస్తున్నాయి, వాటిని తుంచి సుతారంగా తింటున్నాయిట. పులులన్, అవి చూడండి వేటిని బెదరగొడుతున్నాయో. వేటిని ఏనుగుకి అంత శక్తి ఉందా? అన్నిటికంటా పులి బలమైంది, సింహం బలమైంది అని అంటాం కదా. కానీ ఇక్కడ పులులన్
కారెనుబోతులన్ పులుల్ని కారెనుబోతుల్ని మృగంబులన్ పోనీక వాటిని వెళ్ళనివ్వకుండా అడ్డి శిక్షించుచున్ వాటిని పట్టుకొని చిత కొట్టేస్తున్నాయి. ఇవి తొండాలతో నేలకేసి కొట్టేస్తున్నాయి. దొరికేయా ఇంకా వాటి పని సరి అలాగ వెళుతున్నాయిట. మరి కొలకుల్ సొచ్చి కలంచుచున్ ఆ నీటి మడుగులు ఉన్నాయి. ఆ నీటి మడుగుల్లోకి వెళ్ళి వాటిని అటు ఇటు అటు రొప్పేస్తూ గిరులపై గొబ్బిళ్ళు గోరాడుచున్ ఆ పర్వతాలన్నీ కూడా కదిలిపోతున్నట్టుగా తిరుగుతున్నాయట ఈ ఏనుగులన్నీ కూడా. తొండంబుల మదజల వృత గండంబుల కుంభంబులును గట్టన సేయన్ కొండలు తలకిందైపడు బెండుపడుం దిశలు చూచి తెగడుం జగముల్ ప్రపంచాలన్నీ భయపడిపోతున్నాయట వీటి తాలూకా ఆర్భాటానికి. అది ఈ మదజలం ఏదైతే ఉందో వాటిని ఒకసారి మీదకి తొండాలనెత్తి ఆ మదజలం కారుతూ ఉంటే అవి ఊదుతున్నాయట, ఘట్టన చేస్తున్నాయి, పాదాలని నేలకేసి గట్టిగా కొడుతున్నాయి. కొడుతుంటే దిక్కులన్నీ కూడా మళ్ళీ తిరిగి మారుమోత వినబడుతోందట. అలాగుంది వాటి అంటే వాటి బలం ఎంతగా ఉందో చూడండి. ఎందుకు ఇంతగా బలాన్ని వర్ణిస్తున్నాడు అని అంటారేమో ఈ కవి. ముందు ముందు మనకి అర్థమవుతుంది వీటి బలం ఎంత గొప్పగా ఉందో. ఎక్కడ చూచిన లెక్కకు ఎక్కువయ్యై అడవి నడచు నిభయూధములో ఒక్క కరినాథుడెడ తెగి చిక్కెన్ ఒక కరేణు కోటి సేవింపగన్. ఇక్కడ స్టార్ట్ అయింది అసలు విషయం. ఎక్కడ చూసినా సరే లెక్క పెట్టడానికి వీలు లేనన్ని ఏనుగులు ఇవన్నీ కూడా అడవిలో నడుస్తున్నాయి. ఈ సమూహాల్లో నుంచి ఒక్క కరినాథుడు ఒక మగ ఏనుగు, చాలా ఏనుగులకు నాథుడు భర్త నాథుడు అంటే కాపాడేవాడు, రక్షించేవాడు. ఎవడు భర్త అంటే భరించేవాడు భర్త, భరింపబడేది భార్య. భరించాలి, భర్త భరించాలి. పొరపాటును కూడా భార్య నిన్ను నేను భరించలేకపోతున్నాను అని ఆ భార్య అనకూడదు. ఒకవేళ అంటే భర్త అనాలి. అక్కడ ఆ విశేషం చూసారా? అంటే భార్యని రక్షించుకోగలగాలి, భార్య యొక్క మనస్సుని గెలుచుకోగలగాలి. కరినాథుడు ఇతడు. నాథుడు అంటే నేను అనాథని, నేను అనాథుణ్ణి, నాకెవ్వరూ లేరు. నాథత్వము అని అంటే తాను నేనున్నాను, నీకే భయము లేదు, నువ్వు దేని గురించి విచారించవలసిన అవసరం లేదు. అలాగా ఒక కరినాథుడు, ఒక ఏనుగు వెళ్ళిపోగానే ఎప్పుడైతే తనకి ఇంత భరోసా ఇచ్చాడో వాడి వెనకాల చాలా ఏనుగులని కూడా బయలుదేరి వెళ్ళిపోయినాయి, గుంపుగా వచ్చాయి. ఈ మొత్తం గుంపుల్లో నుంచి ఒక గుంపు పక్కకి వచ్చేసింది, తక్కినవన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇది మాత్రం ఒక పక్కకి తప్పుకున్నాయి. ఇట్లు వెనుక ముందట ఉభయ పార్శ్వంబుల తృషార్దితంబులై అరుగుదించు ఏనుంగుగములన్ గానక తెరంగుదప్పి తొలంగుడిపడి ఈశ్వరాయత్తంబైన చిత్తంబు సంవిత్తంబు గాకుండుటం చేసి తానును తన కరేణు సముదయంబును ఒక్క తెరువై పోవుచు. మీకు అర్థమైపోయింది ఇది కదా? అవుతోంది. ఇందులో పెద్ద విశేషమేం లేదు. వెనక కొన్ని ఆడ ఏనుగులు, ఇప్పుడు మగ ఏనుగు మధ్యలో ఉంది. వెనక ముందట ఉభయ పార్శ్వంబుల, ఈ పక్క ఆ పక్క, తృషార్దితంబులై అరుగుదించు ఏనుంగుగములను కానక తెరంగు తప్పి తోవ తప్పోయారు. ఇంకా తిన్నగా వెళ్ళవలసిన తోవలో వెళ్ళలే. ఏది తప్పోయిందండి?
ఏది తప్పోయింది? ఏనుగు కదా. ఈ కథలో ఏనుగు, నిజానికి జీవితంలో మనం సరి అయిన మార్గంలో వెళ్ళక ఉభయ పార్శ్వంబుల ముందున్ వెనుకన్ తోడు రాగా నాకింకా సరైన తోవ కనబడదు. అప్పుడు తోవ తప్పోయింది. ఇది ఏనుగు తప్పి విపరీతమైన దాహం వేస్తుంది. ఇంతకిన్ ఈశ్వరాయత్త చిత్తంబు. ఇలా జరగడానికి కూడా కారణం ఎవరు? పరమేశ్వరుడే. ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, ఆయన ఏదో చేయబోతున్నాడు. అందుచేత సంవిత్తంబు కాకుండా చేసి తానును తన కరేణు సముదయంబును తాను తన ఆడ ఏనుగుల గుంపు ఒక తోవ పట్టి వెళ్ళిపోతున్నారు. మొత్తం ఆ గుంపులన్నీ ఇటు వెళ్ళిపోయినాయి. ఈ ఒక్క గుంపు మాత్రం ఇటు వచ్చింది. ఒక్క మగ ఏనుగు, తక్కినవన్నీ ఆడ ఏనుగులు. ఈ ఆడ ఏనుగులకి ఇక ఆనందం. ఆ మగ ఏనుగంటే అంత ఈ ప్రేమ అనుసరించి వెళుతున్నారు. పల్వలంబుల లేత పచ్చిక మచ్చిక చెలుల కందించు అచ్చికములేక పల్వలంబుల లేత పచ్చికన్ అక్కడక్కడ ఉన్నటువంటి లేత గడ్డి తీసి మచ్చిక చెలుల కందించు, మచ్చికన్ చెలుల కందించు. పెళ్ళైన కొత్తలో ఫస్ట్ 1-2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 10 రోజులు, నెల రోజులు వాళ్ళ తాలూకా అవకాశాన్ని బట్టి భోజనాల దగ్గర కూర్చునేటప్పుడు వాళ్ళ నోటికి వీళ్ళ నోటికి వాళ్ళు తినిపిస్తారు. పెళ్ళిలో కూడా ఒకసారి నువ్వు కొంచెం ఆవిడికి పెట్టమంటారు, ఆవిడ్ని పెట్టమంటారు, పెడతారు, తింటారు. ఇవి అన్నాడు వెళ్తాయి. ఎన్నాళ్ళు అవుతున్నాయి ఇవి? అయిపోయాయి. నెల, 2 నెలలు, 3 నెలలు, మరి ఉండవు. సంవత్సరాలు గడిచిపోతుంటే మొత్తం అంతా మారిపోతూనే ఉంటుంది. ఇది జీవితం. గజేంద్ర మోక్షం మన జీవితం. ఆ ఆడ ఏనుగులకి అన్నిటికీ కూడా అత్యంత ప్రేమతో ఆ లేత పచ్చికని అందించు అచ్చికములేక. ఇక్కడ ఏదో అంటాం కదా, ఏంటది, ఏంటంటారు దాన్ని? అచ్చికం. కాదు అంటే ప్రేమే తప్ప ఇచ్చకం. ఇచ్చకం లేదు, ఇచ్చకమే తప్ప. ఇష్టం మీద ప్రేమతో చేసింది. అంతే తప్పిస్తే కేవలం నటించడం మాత్రం కాదు. ఇంకా ఇవురు జంపమ్ముల కొవ్వెలయు పూకొమ్మల ప్రాణవల్లభలకు పాలువెట్టు. పువ్వుల కొమ్మల్ని విరిచి కొందరు ఆడ ఏనుగులకి నోటికి అందిస్తున్నదట. అవి అందుకోలేవా? అవి తినగలవు, కానీ ప్రేమతో భార్యలకు అందరికీ కూడా ఆ కొమ్మల్ని విరిచి, ఆ పూల కొమ్మలు అయితే ఇంకా టేస్ట్గా ఉంటాయిట. ఎంచేదంటే ఆకులు మాత్రమే అయితే ఒక రకమైన రుచి, పువ్వులతో పాటుగా అయితే ఏమవుతుంది, పువ్వుల్లో ఉండే తేనె ఇవన్నీ కలుస్తాయి కనుక ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. అంచేత అలాంటి కొమ్మల్ని విరిచిపెడుతున్నదట. ఘనదాన శీతల కర్ణతాళంబుల దైతల చెమటార్చు తనువుల రసి తన కర్ణతాళంబుల దైతల. ఈ భార్యల దగ్గరికి చేరి ఆ చెవి, పెద్ద చేటంత చెవి కదండి, ఆ చెవితో
వాళ్ళకి చెమటెక్కకుండా విసురుతున్నదిట ఈ మగ ఏనుగు. ఎవరికి? తన భార్యల ఆడ ఏనుగులకి. ప్రేమ. ఇక్కడ ఉన్నదంతా కూడా లవ్, ప్రేమ ప్రేమ ప్రేమ. భార్యకి ఇబ్బంది అయితే తనకి కావాలనుకుంటే ఆవిడ వచ్చి విసురుతుంది. ఎప్పుడైనా ఆవిడ విపరీతమైన చెమట పట్టిపోయి ఉంటే ఎప్పుడైనా విసిరేమా? ఏమండి? ఏసీ అదొక అదృష్టం కనుక ఏసీ వేసేయడమే. అందులో హాయిగా చల్లగా కూర్చోవడమే, సమస్య లేదు. ఇప్పుడు చక్కగా ఆ చెవులతోటి ఆడ ఏనుగులకి విసురుతున్నదట. మృదువుగా కొమ్ముల మెల్లన గళములు నివురుచు ప్రేమతో నెరపు వలపు. తన ప్రేమను చాటుతోందట. ఆ గళాలని మెల్లిగా ఆ దంతాలతో ఇలా రాస్తోందట. రాస్తూ తన ప్రేమని చాటుకుంటోంది. బిరుద చక్కట్ల దగ్గరి ప్రేమతోడ దాసి మూర్కొని దివికి తొండంబు సాచు వెర వివేకించు క్రీడించు విశ్రమించు మత్త మాతంగ మల్లంబు మహిమతోడ. ఎన్ని చిన్నెలు చేస్తోందో, దగ్గరగా వెళుతుంది, వాటిని ఒకసారి తన భార్యల్ని మూర్కొంటోంది, వాసన చూస్తోంది, ముద్దు పెట్టుకుంటోంది, వెనక్కి తగ్గుతోంది, కూర్చుంటున్నది, పడుకుంటున్నది. అంటే తన తాలూకా విన్యాసములన్నీ కూడా చూపిస్తుంది. భార్యలందరూ కూడా ఓహోహో అద్భుతం, ఆశ్చర్యం, ఆనందం పొంగిపోతున్నాయి ఈ ఆడ ఏనుగులన్నీ కూడా. ఇంకా తన కుంభముల పూర్ణతకు డిగ్గి యువతుల కుచములు పయ్యద కొంగులీగా తన యాన గంభీరతకు జాల కబలల యానంబులందెల నందగొనగా తన కరశ్రీగని తలగి బాలల చిరుదొడలు మేకల దీప్తి తోడు పిలువ తన దంత రుచికోటి తరుణుల నగవులు ముఖ చంద్రదీప్తుల ముసుగు దిగువ తనదు లావణ్య రూపంబు తలచి చూడ అంజనాభ్రము కపిలాది హది విభేంద్ర దైతలందరూ తన వెంట తగిలి నడవ గుంభి విభుడొప్పె నొప్పుల కుప్పవోలే ఒప్పుల కుప్పవోలే. ఒప్పుల కుప్ప. ఒప్పుల కుప్ప అంటే ఒప్పించగలిగేటువంటి రాశీభూతమైనటువంటి అందం కలిగినటువంటి స్త్రీ. కవి చమత్కారం ఒక్కొక్క దగ్గర ఉపయోగిస్తాడు. కురూపుకి తిప్పులు మెండన్నట్లు. కురూపం అంటే మంచి అందగత్తె. ఎవరైనా ఎవరిని ఉద్దేశించి రాశారో నారాయణదాస్ గారు రాశారు. నారాయణదాస్ గారు, ఆదిభట్ల నారాయణదాస్ గారు. అందవికారంగా ఉండేవాళ్ళకి తిప్పుకోవడం ఎక్కువట. ఇలా 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 బోలెడని చేస్తారట. నిజంగా అందంగా ఉండేటువంటి వాళ్ళకి అన్ని అవసరమా? అవసరం అంటారా? అసలు అవసరం లేదు. ఏం చేద్దంటే సహజంగా అందంగా ఉంటారు. ఇంకా దానికి ఏముంది? ఇంకా ఇక్కడ ఈయన తన తాలూకా పూర్ణత, తన గొప్పతనం ఆయన చూపిస్తూ ఉన్నాడట. ఆ గొప్పతనానికి అవన్నీ కూడా మెచ్చుకుంటున్నాయి. తన నడక గంభీరత, నడిచేటప్పుడు ఎలా నడుస్తున్నాడు? మంచి గంభీరంగా నడుస్తున్నాడు. ఏం చేద్దాడు? మగ ఏనుగు గనక నడుస్తున్నాడు. స్త్రీ నడకకి పురుషుడు నడకకి అప్పట్లో, ఇప్పుడు ఉందో లేదో మరి, రాజశేఖర్ మీద ఇప్పుడైనా సరే పురుషుడు నడకకి స్త్రీ నడకకి చాలా వ్యత్యాసం ఉంది. అది ఎన్నాళ్ళైనా ఎప్పుడైనా సరే అది మారే ప్రసక్తే లేదు. అట్లాగే గంభీరంగా నడుస్తుంటే ఆ నడకని చూసి మెచ్చుకుంటున్నాయిట. నడిస్తే నువ్వే నడవాలి, ఎంత గంభీరంగా నడుస్తున్నావయ్యా అని అన్నట్టుగా ఆయన తన దంత రుచికోటి, తన దంతాల తాలూకా కాంతితో వాటికి ముఖచంద్రదీప్తులు ముసుగు, ముఖం మీద నుంచి ఇలా ముసుగు వేస్తే ఆ లోపల జిగ్జిగ్మని మెరుస్తున్నట్టుగా కనబడుతున్నాయి ముఖాలు. అలాగా ఈయన యొక్క దంతాల కాంతితో అవి మెరిసిపడుతూ కనబడుతున్నాయిట. అవన్నీ అంత అందంగా ఆనందంగా ఉంటే
ఒప్పుల కుప్ప ఎలా అయితే అందంగా కనబడుతుందో అంత అందంగా కనబడుతున్నాడు ఈయన ఇప్పుడు ఈ ఆడ ఏనుగులతో పాటుగా. మరియు నానా గగన వికరణ మహిమతో మద గజేంద్రంబు మార్గంబు తప్పి, ఇక్కడ నానా గగన వికరణ మహిమతో మద గజేంద్రంబు మార్గంబు తప్పి, తన తోవ తప్పిపోయింది. ఎంచేత ఈ ఆడ ఏనుగుల సమూహంతో ఉండేటువంటి ఆనందంలో పడిపోయి తను నడవలసినటువంటి తోవ ఏదైతే ఉందో ఆ తోవని వదిలేశాడు, పక్కకి వెళ్ళిపోయాడు. పిపాసాపరాయత్త చిత్తంబున మత్త కరేణువుల మొత్తంబును తాను చని చని. ఈ ఆడ ఏనుగులు కూడా అట్లనే బాగా మత్తిళ్ళు ఉన్నాయి. ఈ ఆడ ఏనుగులు ఈ మగ ఏనుగు కూడా వెళ్ళి అట కాంచన్ అటన్ కాంచన్ కరిణీ విభుండు నవఫుల్లాంభోజక క్లారమున్ నటదిందీవరవారమున్ కమఠమీనగ్రాక దుర్వారమున్ వటకింతాల రసాల సుమనోవల్లీ కుటీతీరమున్ చెటులోద్ధూతమరాళ చక్రబక సంచారంబు కాసారమున్ అటగాంచెన్ కాసారంబున్. అక్కడ చూశాడట, ఏమిటిది? ఒక పెద్ద చెరువు. ఇంతవరకు ఇంత అల్లరి చేస్తూ వచ్చాడేమో, విశేషమైన దాహం వేస్తోంది. సరిగా అక్కడ కాసారం కనబడింది. అది ఎలా ఉందంటేనట, నవఫుల్లాంబోజక్లారమున్, అప్పుడే వికసించినటువంటి చక్కనైనటువంటి కలువలతో నిండిపోయి ఉంది ఆ చెరువు. చూడండి ఎంత అందంగా ఉందో. అలాంటి చెరువు ఉంటే బాగుండగా. ఇప్పుడు ఎక్కడైనా అలాంటి చెరువు ఒక్కటి. పూర్వం రోజుల్లో ఆ చెరువులు కనబడేవి. ఇప్పుడు కూడా పల్లెటూళ్ళల్లోకి వెళితే మనకి ఆ చెరువులు ఉన్నాయి ఇప్పటికీ కూడా. ఆ సిరిపురం దగ్గర ఎంత బాగుంటుందండి చూడడానికి. వెళ్ళారా? మీరు తీసుకెళ్ళారా అమ్మగారిని, నాన్నగారు? ఒకసారి మీరు ఆవిడ వెళ్ళండి ఒకసారి. ఆయన ఇప్పుడు చెప్పారు కనుక తప్పనిసరిగా ఒకసారి వెళ్ళండి. ఎప్పుడంటే ఈ వర్షాకాలంలో అవి పూసే టైంలో వెళ్ళాలి, చూడాలి. కలువ పువ్వులు ఎంత అద్భుతంగా ఉంటాయండి. ఆ చెరువు చూడడానికి 2 కళ్ళు చాలవు. పెద్ద విశాలమైన చెరువు. ఆ చెరువులో వికసించినటువంటి ఆ కక్లారములు, ఈ కలువ పువ్వులు. ఇక్కడ ఆ చెరువు అట్లా అంత అందంగా ఉందట. నటదిందీవర రావంబు అతన్, ఆ కలువ పువ్వుల మీద తుమ్మెదల వాలుతూ అందులో ఉండేటువంటి తేనెని లాక్కుంటున్నాయట, స్వీకరిస్తున్నాయట. చూసారా గమ్మత్తు? ఎక్కడి నుంచి వచ్చినటువంటి ఆ తుమ్మెదలవి ఆ కలువల్లో ఉండేటువంటి తేనెని అవి తాగుతున్నాయి. ఇక్కడ ఒక మాట గుర్తొస్తుంది. ఆ కలువల చుట్టూ బోల్డ్ కప్పలు ఉంటాయి, కానీ అందులో ఉన్న తేనె మాత్రం వాటికి తెలియదు. ఎక్కడి నుంచో వచ్చినటువంటి తుమ్మెద మాత్రం అందులో ఉండే తేనెని తాగి వెళ్ళిపోతుంది. ఇది ఒక గొప్ప విశేషమైనటువంటి అంశం అండి. ఒక గొప్ప వ్యక్తి ఉంటాడు అనుకుందాం, ఎక్కడైనా ఉంటే. అలాంటి వాడి గురించి అస్సలు మనం పట్టించుకోము. ఎక్కడి నుంచో ఎవరో వస్తారు, ఆ వ్యక్తి మాత్రమే గ్రహిస్తాడు. వాళ్ళు మాత్రమే గ్రహిస్తారు విషయాన్ని. అర్థమైందా? అర్థమైనట్టు చెప్పగలిగానా అండి? అర్థమవుతుంది. కనుక ఇక్కడ కూడా జరిగింది ఏమిటంటే, ఆ తుమ్మెదలన్నీ కూడా జుమ్ జుమ్ అని నాదం చేస్తూ ఉన్నాయట. కమఠములు తాబేళ్ళు, మీనం చేపలు, గ్రాహ మొసళ్ళు, దుర్వారమున్, మరి వారించడానికి శక్యము కానిటువంటి బలం కలిగినటువంటి మొసళ్ళన్నీ కూడా దాని నిండా నిండి ఉన్నాయిట. ఇక ఆ చెరువు చుట్టూ ఏమిటున్నాయంటే మర్రి చెట్లు ఉన్నాయి. హింతాల రసాల
రసాలసాల సుమనోవల్లి కుటీ తీరము. చాలా పెద్ద పెద్ద మర్రి చెట్లు, రావి చెట్లు, అంటే చింత చెట్లు, అలాంటి చెట్లన్నీ కూడా చెరువు గట్టు చుట్టూ ఉన్నాయటండి. ఒకసారి మనం ఊహలో మనం కానీ ఆ చెరువు అలా చెట్లన్నీ ఉన్నట్టు, ఆ చెరువులో కలువలన్నీ కూడా వికసించి ఉన్నట్లు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహిస్తే, ఓహో ఎంత అందంగా ఉందండి ఆ చెరువు, చాలా అందంగా ఉంది కదండి. అందులో చక్కగా చేపలు తిరుగుతూ ఉన్నాయి, నిర్మలమైనటువంటి నీళ్లు. ఆ నీళ్ళల్లో చేపలు అడుగును కదులుతూ ఉంటే క్లియర్గా మనకు కనబడుతున్నాయి అన్నమాట. ఆ కిందన తాబేళ్లు కనబడుతున్నాయి, మొసళ్ళు కూడా అక్కడక్కడ కనబడుతున్నాయి. అలాగా ఉన్నటువంటి ఆ చెరువు అంత నిశ్చలమైనటువంటి నిర్మలమైనటువంటి ఉదకం. అలాంటి చెరువు దగ్గరికి ఇవి చేరినేటి. ఇంకా చెట్టుల ఉద్ధూత మరాళ చక్ర, అది ఎంత పెద్ద చెరువో ఏంటనండి, చాలా చిన్న చెరువు కాదు అది. ఇప్పుడు మనకు చాలా విశాలమైన చెరువు, అందులో మరాళముల్ తెల్లని హంసలు, ఇంకా చక్ర బక సంచారంబు కాసారము, చక్రవాక పక్షులు, తెల్లటి కొంగలు, ఇవన్నీ ఎగురుతూ ఉన్నాయి. కలువలు వికసించినాయి. కిందనే ఆకులు, తామరాకులు ఉంటాయి కదా, కలువ ఆకులు. ఆ ఆకులు, వాటి మీద ఎర్రని పువ్వులు, వాటి మీద తెల్లగా ఎగురుతున్నటువంటి ఆ హంసలు, ఈ కొంగలు, చెరువులోన ఈ చేపలు, ఇక కాసారాన్ని, చెరువుని వర్ణించడానికి, ఆ అందాన్ని వర్ణించడానికి 1000 నోళ్ళు ఉన్నటువంటి ఆదిశేషువు కూడా శక్యం కాదు, అంతా అందంగా ఉంది చెరువు. ఇవాళ ఒక్కసారి కూడా నీ వైపు చూడలేదు కదా. ఇట్లు అన్యోన్య పురుష సంచారంపై నిష్కళంకంపైన పంకజాకరంబు పొడంగని. అలాగా అక్కడ ఏ విధమైనటువంటి అన్యపురుష సంచారం లేదు, అక్కడ ఎవరో తిరుగుతున్నట్టు దాఖలాలు లేవు. అక్కడికి ఆ చెరువును చూసినటువంటి వాడై తోయజగంధంబుతోగిన చల్లని మెల్లని గాట్పుల మేనులలరా, చల్లని మెల్లని, చల్లగా వేస్తుందట గాలి, మెల్లగా వేస్తుందట. మళ్ళీ ఆ గాలి వేగంగా వేసినా మళ్ళీ బాగోదు. ఆ చెరువు మీద నుంచి అంత చక్కటి గాలి వస్తుందట. కమల నళాకార విమల వాక్కలకం సర్వంబులు చెవులు పండువులు సేయం, అవి అరుస్తున్నాయిట హంసలు. చెవులు పండువులు సేయం, చెవులకి పండుగలాగా ఉందటండి. ఆ హంసలు అంత చక్కగా కూస్తున్నాయిట, ఆ పక్షుల అరుపులు అంత చక్కగా ఉన్నాయి, అంత మధురంగా ఉన్నాయిట. పుల్లదిందీవరాంభోరు కామోదంబు గ్రాణరంధ్రంబుల గారవింప, ముక్కుకి గౌరవాన్ని ఇస్తున్నాయిట. ఏవి గౌరవాన్ని ఇస్తున్నాయిట? మల్లెలు గౌరవాన్ని ఇస్తాయి, ఇవ్వండి. ఇక్కడ మల్లెలు కావు, ఇక్కడ ఇస్తున్నటువంటివి ఆ కలువల నుంచి వెలువడుతున్నటువంటి చక్కనైనటువంటి వాసనలు ఆఘ్రాణిస్తున్నారు. చుట్టూ ఉన్న చెట్లకి ఆక్రమించినటువంటి లతలు ఉన్నాయి కదండి, వాటి నుంచి కూడా పువ్వుల వాసన వస్తుంది. మొత్తం ఆ ప్రదేశం అంతా కూడా అద్భుతమైనటువంటి సువాసనలు వెదజల్లుతూ ఉన్నాయిట. నిర్మల కల్లోల నిర్గతాసారంబు వదన గక్వరంబుల వాడుదేర్పం, మొఖాలు వాడిపోయి ఉంటే, పూర్వం ఆ చిన్నతనంలో మాకు బాగా గుర్తు మా అమ్మగారు చేసిన పని. ఇప్పటికీ కూడా మేము మా ఇంటి దగ్గర చేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు మల్లెపూలు వచ్చిన సీజన్లో నీళ్ళు ఉంటాయి కదండి, ఆ నీళ్ళల్లో 4-5 మల్లెపూలు పడేస్తే ఆ మల్లెపూల వాసన కొంచెం కడిగి అందులో పడేస్తే ఆ మల్లెపూల వాసనతో కూడుకున్న నీళ్లు తాగేవాళ్ళం, ఆ నీళ్ళే తాగేవాళ్ళం. నేను చాలాసార్లు కృష్ణారావు గారికి చెప్పాను, మీ ఇంట్లో ఇట్లా టబ్బు ఉంటుంది, చక్కగా రాగి దాంట్లో నీళ్లు పోసి సెంటర్లో టేబుల్ మీద పెట్టండి, దాని నిండా పువ్వులు పెట్టండి, ఓంకారం ఒకటి దానిలో పెట్టి
పువ్వులు పెట్టండి అని. ఉన్నది కానీ ఎక్కడుందో అన్నారు. అది పెడితే దానివల్ల ఏమవుతుందంటే దానిలో వేసిన పూల తాలూకా వాసనలు పైన అంతలెక్క ఇంటంతలెక్క కూడా ఆక్రమించి నెగిటివ్స్ పోతాయి, మనకి శుభాన్ని కలిగింపచేస్తాయి. ఆ రోజుల్లో అట్లా మల్లెపూల తాలూకా సుగంధం. ఇక్కడ ఒక చిన్న సందేహం చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమంటే మల్లె పువ్వులు దేవుడికి పూజ చేయొచ్చా? ఈ సందేహం ఉంది కదా చాలామందికి. మల్లె పువ్వులు చేయొచ్చా, సంపెంగ పువ్వులు పూజ చేయొచ్చా, వాసన పువ్వులు చేయొచ్చా, దేవుడికి పూజ చేయొచ్చా? ముళ్ళు ఉంటాయి కనుక. బంతి పువ్వులు చేయొచ్చా? ఈ సృష్టిలో భగవంతుడు తనకి నచ్చనివి ఏవీ సృష్టించలేదు, తనకి నచ్చే సృష్టించాడు. నేను మీకు నచ్చకపోవచ్చు, కానీ దేవుడికి నేను నచ్చే నన్ను సృష్టించాడు. నేను సర్వదా దేవుడికి కృతజ్ఞత చెప్తా. స్వామి, నీకు నచ్చాను గనకనే నన్ను పుట్టించావు, ఇంకా నాకు బాధ ఏంటి? నన్ను ఎవరో నచ్చలేదని నేను ఎందుకు బాధపడాలి? నన్ను ఎవరో నచ్చలేదని నేను బాధపడవలసిన పని లేదు. నన్ను నువ్వు నచ్చావుగా, నువ్వు మెచ్చావుగా. ఈ సృష్టిలో ఆయనకి నచ్చనటువంటిది ఏదీ లేదు. ఆయన పూజకి మనం ఎంచడం ఏమిటి నేనంటాను. ఆయన పూజకి పువ్వులు నువ్వెవరు, నేనెవరిని ఎంచడానికి? ఈ పువ్వులు పనికిరావు, ఈ పువ్వులు పనికొస్తాయి. ఆయన సృష్టిలో ఇదంతా కూడా చేస్తే ఇందులో మళ్ళీ ఎంచడం ఒకట. కొంతమంది అడిగితే నాకు నవ్వు వస్తుంటుంది. నా భావాలు చెప్తున్నాను స్వామి, ఎవరి భావములు ఎట్లుండనివ్వండి, వాళ్ళని నేను కాదనటం లేదు. నా భావములు నేను ప్రకటించుకోవడానికి నాకు స్వేచ్ఛ ఉంది కదా. మల్లె పువ్వులట ఎందుకండి నేను అడిగా, ఎందుకు అలా చేయకూడదు అని అంటే, మల్లె పువ్వులు ఏదో మేము పెట్టుకోవడానికి ఇంకా వాటికి ఉపయోగిస్తాం, కానీ ఒక అందం కోసము ఇంట్లోని సువాసనలు వెదజల్లడం కోసం వాటికి ఉపయోగిస్తాం, కానీ దేవుడి దగ్గర ఓహో వాసన బాగా వచ్చేవన్నీ నువ్వు వాడతావు, అస్సలు వాసనే రాని తెల్లటి పువ్వులు ఇవన్నీ కూడా దేవుడికి వేస్తావా? నో. ఎంత సువాసన కలిగినటువంటి పువ్వులను అక్కడ వేయగలిగితే అంత మంచిది. కనుక అన్ని పూలన్నది పూజ చేయొచ్చు. ఇక్కడ మళ్ళా ఇక్కడికి వచ్చేద్దాం సార్, ఇక్కడే ఉన్నాం మనం. ఈ గ్రాణరంధ్రం బులగారవింప, ముక్కు ఉన్నందుకు సార్థకత ఏమిటి? మంచి వాసనల్ని ఆఘ్రాణించాలి, తీసుకోవాలి. అక్కడ అలాంటి వాసనలు వస్తున్నాయి. నిర్మల కల్లోల నిర్గతాసారంభ వదన గక్వరంబుల వాడుదేర్పం. బాగా వాడిపోయి చికాకు పడిపోయి ఇబ్బంది పడిపోయి ఉన్నాం అనుకోండి, ఇంటికి రాగానే ఏమడుగుతారు? బాగా వాడిపోయి అవతల బాగా చికాకు అయిపోయి వచ్చి రాగానే ఏం అడుగుతారు? ఇంట్లో వాళ్ళు అడగడం కాదు, ఆ వచ్చి ఇంట్లోకి రాగానే ఏం అడుగుతారు? అయితే ఇవాళ రేపు మంచినీళ్ళు అడుగుతాం ఫస్ట్ ఇంట్లో రాగానే. ఇవాళ రేపు మనకి వాటర్ బాటిల్స్ వచ్చాయి కనుక ఆ నీళ్ళు ఆ కారులోనే తాగేస్తున్నాం. ఈ సమయంలో మీకు చెప్పాల్సింది, రాగి బాటిల్లో వాటర్ తాగాలి, రాగి బిందెల్లో నీళ్లు పోయాలి. రాగి బిందె రోజు తోముకొని లేకపోతే 2 రోజులకు ఒకసారి తోముకొని రాగి బిందెలో నీళ్లు తాగాలి. రాగి బిందెలో నీళ్లు పోసుకొని దాంట్లో 4 తులసి ఆకులు పడేస్తే మరీ మంచిది. అందరూ కూడా తాగుతారు, తీసుకోవాలి. దేవాలయాల్లో తీర్థం అదే కదా సార్, రాగి పాత్ర, దాంట్లో నీళ్లు, 4 తులసి కొమ్మలు. అంటే అది ఒక చర్య జరిగి మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అందుకు తీర్థం ఏమాత్రం ఆయన ఇస్తున్నాడు, కొంచెమే ఇస్తున్నాడు. అదే అంత ఆరోగ్యాన్ని ఇస్తే మన ఇంట్లో బిందులోనే అలాగా వేసుకొని కానీ ఆ నీళ్లు తాగితే ఇంకెంత ఆరోగ్యం. కనుక ఇది ఇట్లా జరుగుతోందట, అలా అందంగా కనబడుతోందట. ఇంకా త్రిజగదభినవం సౌభాగ్య దీప్తమైన విభవమీ క్షణములకును విందుషేయం.
ముల్లోకాలని కూడా ఆనందపరిచేటువంటి ఒక అందమైనటువంటి ఆ దృశ్యమంతా కూడా కళ్ళకి ఆనందాన్ని కలిగింపజేస్తున్నాయిట. కళ్ళకి ఆనందాన్ని కలిగింపజేస్తున్నాయి. అరిగి పంచేంద్రియ వ్యవహారంబులను మరచి మత్తేభయూధంబు మడుగు సొచ్చే. అలా ముందుకెళ్ళి పంచేంద్రియ వ్యవహారంబుల మరచి, కళ్ళుతో చూసే దృశ్యాలు ఇంతవరకు చూసాయి, ఇవన్నీ కూడా మరిచిపోయి ఏనుగుల గుంపు భర్తతో సహా మొత్తం ఆడ ఏనుగులన్నీ కలిసి మడుగులోకి దిగి ఇక ఆట ప్రారంభించాయి, జలకాలాటలు. అది ఎలా ఆడుకుంటున్నాయో చూడండి. తొండంబుల పూరించుచు, ఆ నీళ్ళని తొండాల లోపలికి పూరించుచు లాగి, గండంబుల జల్లుకొనుచు, ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు జల్లుకుంటున్నాయి ఆ జంతువులైనటువంటి ఆ ఏనుగులు. అదృష్టమో దురదృష్టమో మనకి షవర్ బాతులు వచ్చేసి మరి ఇంకే ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకోక్కర్లే, ఆ మీద నుంచి అవే చెల్లేస్తుంటాయి. ఇక్కడ ఆనందం ఎక్కడుంది? నిజమైనటువంటి ఆనందం ఉందంటారా? మృగ్యమైపోయింది. ఆ ఆనందాలు లేవు, ఆ సరదాలు లేవేమో అని అనిపిస్తుంది. గళగళ రవముల్ మెండుకొన వలుద కడుపులు నిండన్ వేదండ కోటి నీటింద్రావే. ఒకదాని మీద ఒకటి కొంచెం కొంచెం నీళ్లు చల్లుకుంటూ ఏ ఏనుగుల గుంపు అన్నీ కూడా గళగళ రవముల్, ఆ తాగుతుండేటప్పుడు ఒక రకమైన శబ్దం వస్తుంది కదా, గడగడమన సౌండ్ వస్తుంది. అలాంటి శబ్దంతో వలుద కడుపులు నిండన్, వలుద కడుపు, గుండ్రనైనటువంటి కడుపులు వాటి కడుపులు మనకి ఇలా ఫ్లాట్గా ఉంటాయి, వాటికి అలా గుండ్రంగా ఉంటాయి కదండి, అవతలకి యువతలకి కూడా ఉంటాయి. ఆ వలుద కడుపులు నిండం ద్రావ్యం, కడుపులు నిండా నీళ్ళన్నీ అవన్నీ కూడా తాగినాయి, అంటే సేద తీర్చుకున్నాయి. అబ్బా ఎంత బాగుందో, ఎంత చక్కగా ఉందో. ఆ సమయంలోనట ఇభలోకేంద్రుడు, ఇభలోక ఇంద్రుడు, ఆ ఏనుగులకు రాజైన ఇతడు హస్తరంధ్రంబుల నీరు ఎక్కించి. ఎందుకు ఎంతసేపు చెప్పానంటే అదేనమాట, పూర్తిగా నీరు మీదకి లాగాడు, పూరించి నీటిని లోపలికి లాగాడు, పూరించాడు, గట్టిగా బిగబట్టాడు. చండభమార్గంబునకెత్తి, మీదకెత్తాడు, ఎత్తి నిక్కివడి నుడ్డాడించి, ఇలా లేచాడు ముందు కాళ్ళతో మీదకి లేచి ఒకసారి నుడ్డాడించి ఇలాగ అటు ఇటు తిప్పాడు. తిప్పి పింజింప మీదకి నీటిని విడిచిపెట్టాడు. అది ఆరభటుల్ నీరములోన పెళ్ళెగసే. ఆర్భాటం, ఓ పెద్ద శబ్దం ప్రారంభమైంది నీటిలో. ఏమిటా శబ్దం అంటేనట, నక్రగ్రాక పాఠీనముల్ నభమందాడెడు మీన కర్కటములన్ పట్టెన్ సురల్ మ్రాన్పడల్. మీద నుంచి దేవతలు ఆశ్చర్యపోయేటట్టుగా ఈ నీళ్లు ఎప్పుడైతే మీదకి జల్లాడో, విసిరాడో, ఆకాశంలోకి చేపలు ఎండ్రికలు కూడా వెళ్ళిపోయినాయి ఈ నీటితో కలిపి. ఈ లాగడంలో లోపలికి వచ్చేసినాయి. ఇప్పుడు అతను పింజింప మీదకి విడిచిపెట్టగానే ఆ మీదకి ఒక్కసారిగా ఇవన్నీ కూడా వెళ్ళినాయి. వెళితే కిందనున్నటువంటి నక్రగ్రాక పాఠీనముల్, నక్రగ్రాహం మొసళ్ళు, ఇవి
మీదకి ఎగిరి ఆ చేపలను అందుకుంటున్నాయట. ఆకాశంలోకి ఎగిరిపోయినటువంటి చేపల్ని ఇది విసిరేసింది కదా నీటితో, వాటిని ఇవి అందుకుంటున్నాయట. అది చూసి దేవతలు ఆశ్చర్యపోతున్నారు. ఓహోహో, ఏమి దీని మదం, ఏమిటి దీని తాలూకా బలం, ఎంత బలమైనది ఇది అనుకొని, మరియు నా గజేంద్రంబు నిరర్గళ విహారంబున, గొప్పదైనటువంటి విహారం చేస్తుంది. ఆ విహారంలో ఆ సమయంలో కరిణీకరోజ్జిత కంకణ చటదోగి శలయేటి నీలాద్రి చెలువుదెగడు హస్తిని హస్త విన్యస్త పద్మంబుల వేయి కన్నుల వాడి వెరవు సూపు కలభీ సముత్కర్ణ కాక్లార రజమున కనకాచలేంద్రంబు ఘనత దాల్చు కుంజరీ పరిచిత కుముద కాండంబుల ఫణిరాజమండన ప్రభవహించు మదకరేణు ముక్త మౌక్తిక సుక్తుల మెరగు మొగిలి తోడ మేలమాడు వెదురులేని గరిమని భరాజనుల్లంబు వనజగేగ కేళి వ్రాలునప్పుడు. ఆ ఏనుగు తలక ప్రభావం ఎలా ఉందంటేనట, శలయేటి నీలాద్రి, శలయేటిలో ఉన్నటువంటి ఒక పర్వతంలా కనబడుతుంది. ఆ పర్వతానికి ఒక్కసారిగా నీరు తాగుతూ ఉంటే ఆ పర్వతం ఎలా కనబడుతుందో అలా కనబడుతుందట. 1000 కనులు దేవేంద్రుడిలాగా కనబడుతున్నాడట ఈ చుట్టుపక్కల ఈ ఆడ ఏనుగుల మధ్యని. సాక్షాత్తు కనకాచలేంద్రంబు, బంగారు పర్వతంలాగా కనబడుతున్నాడట. శరీరం నిండా నీళ్లు పడి ఉన్నాయి. బాగా స్నానం చేసామనుకోండి, మనకు చిన్న ఉదాహరణ, ఎక్కువసేపు స్నానం చేస్తే ఆఖరికి చుక్కలు నీళ్లు మిగులుతాయి. ఒంటంత లెక్క కూడాను, అక్కడక్కడ డ్రాప్స్లో ఏదో గబగబా. మీరు భలేవారి శుభ్రంగా తోముకొని స్నానం చేసిన తర్వాత ఆ నీళ్లు పోసుకుంటున్న కొద్దీ ఇక నీళ్లు మరి ఒంటి మీద నిలబడడానికి చూడవవి, జాలు వారిపోతూ అక్కడక్కడ చుక్కలుగా మిగులుతాయి. అవి నాకైతే అనిపిస్తుంటుంది, నా భావం చెప్తున్నా, అది తువ్వాలతో తుడిచేయాలి నాకు అనిపించదు, అలాగ ఉండాలనిపిస్తుంది. అది ఫ్యాన్ దగ్గరికి వచ్చామనుకోండి, అవి ఆరుతుంటే చల్లారుతుంటే మనకి బాడీకి కూలింగ్ వస్తుంది, చల్లదనం వస్తుంది, అంతే. అలాగా ఈ ఏనుగు మీద వీళ్ళన్నీ విపరీతంగా నీళ్ళు ఎంతవరకు జల్లారేమో, ఆ జల్లినటువంటి నీళ్ళన్నీ కూడా బిందువులలాగా ఏనుగు మీద నిలబడిపోయినాయి. ఆ నిలబడిపోయిన బిందువులన్నీ కూడానట దేవేంద్రుడికి 1000 కళ్ళు ఎలాగైతే ఉన్నాయో అలాగా ఇతడు కూడా దేవేంద్రుడు అన్నట్టుగా ప్రతి ఒక్క నీటి బిందువు ఒక కన్నులాగా కనబడుతోందట. అందుకు దేవేంద్రుడితో పోల్చారు ఏనుగుని ఇక్కడ. ఆయన బంగారు పర్వతంలాగా కనబడుతున్నాడు, మెరిసిపోతున్నాడు. నీటి బిందువు మీద పడిన తర్వాత ఒకసారి ఆ బిందువులో నుంచి మన శరీరాన్ని మనమే చూసుకుంటే, అబ్బా ఇంత అందంగా ఉన్నానా నేను, ఎంత బాగున్నానా నేను అనిపించే అంత బాగా ఉంటుంది ఆ క్షణంలో. తర్వాత గొప్పదైనటువంటి కాంతులీనుతూ ఆయన ఈ మదించినటువంటి ఏనుగు మంచి ముత్యాలని తన శరీరం నిండా కూడా ధరించినంత అందంగా కనబడుతూ ఉన్న సమయంలో మరియు ఆ సరోవర లక్ష్మి మద గజేంద్ర వివిధ వికార వ్యాకులిత నూతన లక్ష్మీ విభవయై అనంగ విద్యా నిరూఢ మల్లవ ప్రబంధ పరికంపిత శరీరాలంకారయగు కుసుమ కోమలీను బోలే వ్యాకీర్ణ చికుర మత్త మధుకర నికరయు విగత రసవదన కమలయు నిజస్థాన చరిత కుచరథాంగయుగ యుగళయు లంపటిత జఘన పులిన తొలయునయుండే అంత. ఇంతవరకు కూడా సరోవర లక్ష్మి ఆ పేరు చూడండి, అన్నీ లక్ష్మి. సరోవర లక్ష్మి, అది మనల్ని రక్షించేటువంటిది. లక్ష్మీదేవిని మించిన ఇంకా లేదట కదా. ఆవు
గోలక్ష్మి, గోలక్ష్మి, అంతా లక్ష్మియే లక్ష్మియే లక్ష్మియే. ఇక్కడ సరోవర లక్ష్మి, ఇది చెరువు కూడా మనకి లక్ష్మియే అప్పట్లో. ఇప్పుడు కూడా నీరు లేకపోతే మనం ఎందుకు కొరగాం కదండి. ఈ సరోవర లక్ష్మి మదగజేంద్ర వివిధ విహార వ్యాకులిత నూతన లక్ష్మీ విభవ అయింది. ఈ మదించినటువంటి ఏనుగులన్నీ తిరగడం వల్ల కొత్త వైభవం వచ్చిందట.